అంతర్వాణి లేదా నిజమైన ఆత్మ ప్రబోధం ఎన్నడూ తప్పుదారి పట్టించదనడంలో సందేహం లేదు. కానీ దాన్నందుకోగల స్థాయికి ఎదిగిన వారెందరున్నారు? అంతర్వాణిని అనుసరిస్తున్నామని గొప్పలు చెప్పుకునేవారికి ఈ అంతర్వాణి అసలు వినపడదు. మనస్సు తనకు తానే ప్రతిదానిని సృష్టించుకోగలదు. అంతేకాదు, దేనినైనా కూడా కల్పించనూ గలదు. మనస్సు యొక్క ఈ విచిత్ర పోకడల వలన వారు మోసపోతున్నారు. అంతర్వాణి ప్రబోధాన్ని అనుసరిస్తున్నామని లేదా విగతాత్మల మార్గదర్శకత్వాన్ని పొందుతున్నామని చెప్పుకునే వారిలో చాలామంది నిజానికి క్రమశిక్షణ లేని, క్రమబద్ధం కాని తమ స్వంత మనస్సు యొక్క ఆజ్ఞలనే శిరసా వహిస్తున్నారన్నమాట. అది కేవలం భ్రమ మాత్రమే. ఈ దురలవాటును కొనసాగిస్తే మనం అధోగతి పాలు కాక తప్పదు. అది నిరంతర మనోవేదనకు, క్షోభకు దారితీస్తుంది. మనస్సు నుండి మాలిన్యాలను, అపవిత్రాలను తొలగించి పరిపూర్ణమైన ప్రశాంత స్థితికి, మితత్వ స్థితికి తెచ్చిన తరువాత గాని అంతర్వాణి దానిలో ప్రతిబింబించదు. నిజానికి మనస్సు పరిపూర్ణమైన పరిశుద్ధ స్థితిలో ఉన్నవానికి అతడి అంతర్వాణి మాత్రమే ఎల్లప్పుడూ మాట్లాడుతుంది. అంతేకాదు, ఉన్నత స్థితులను చేరుకున్న విముక్తాత్మల ప్రేరణ అతనిలోకి నిరంతరంగా ప్రవహించటం కొనసాగుతుంది. ఈ విధంగా ఆత్మ ప్రబోధమని, విముక్తాత్మల ప్రేరణయని చెబుతూ చేసే అనుచిత సాధనలు అతి ప్రమాదకరమైనవి. చాలా సందర్భాలలో ఇవి విపత్కర పరిణామాలకు దారితీస్తాయి. మనస్సు పరిపూర్ణ, పరిశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు చేసే ప్రబోధమే అసలైన అంతర్వాణి.